Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear students, గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులలో వినిపిస్తున్న ఒక పదం మెగా డిఎస్సి. ఎందుకు ఈ పదానికి చాలా ప్రాధాన్యత ఏర్పడిందంటే మరి 3వ తెలంగాణ శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో 6 నెలల్లో మెగా డిఎస్సి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మరి భవిష్యత్తు పనితీరు గురించి ప్రతిబింబించే ప్రసంగమే గవర్నర్ గారి ప్రసంగం. కనుక చాలామంది డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, టెట్ సీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు పుస్తకాలు పక్కన పెట్టి జీరో డిఎస్సితో దిగాలు పడిన విద్యార్థులు మళ్ళీ ఒక్కసారి ఈ డిఎస్సి పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మెగా డిఎస్సి అంటే ఏమిటి, మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఇస్తారు, గతంలో ఉన్న నోటిఫికేషన్ రద్దు చేస్తారా, దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, 33 జిల్లాలలో ఎన్ని పోస్టులు పెరగవచ్చు, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ తర్వాత డిఎస్సి వస్తుందా లేకుంటే ముందుగానే వస్తుందా, 6 నెలలు అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో పార్లమెంట్ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ రావచ్చు, అంతకు ముందుగా కంప్లీట్ చేస్తారా, తర్వాత పరీక్ష జరుగుతుందా, మరి మెగా డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ కూడా ఒక సాధారణ మరి బిఎడ్ డిఎడ్ పూర్తి చేసినటువంటి ఒక నిరుద్యోగ ఉపాధ్యాయుడిలో ఉండే ప్రశ్నలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక చక్కటి బ్లూ ప్రింట్ గైడెన్స్ వస్తుంది. సాధారణంగా సినిమాలలో మనకు తెలుసు మెగాస్టార్ అంటే చిరంజీవి, మరి ఇక్కడ మెగా అంటే ఏమిటి? సో వెరీ లార్జ్, హ్యూజ్ అని అర్థం, అంటే ఎక్కువ అని తెలుగులో చెప్పుకోవచ్చు. వెరీ లార్జ్, హ్యూజ్ అంటే ఎక్కువ పోస్టులతో కూడుకున్న డిఎస్సిని మెగా డిఎస్సి అంటారు. మరి గతంలో మెగా డిఎస్సి ఎప్పుడు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో అంటే 2008వ సంవత్సరంలో మెగా డిఎస్సి వచ్చింది. 2008లో మెగా డిఎస్సి వచ్చింది. అప్పుడు దాదాపుగా 40,000 పోస్టులతో మరి అప్పటి ప్రభుత్వం డిఎస్సి ప్రకటించింది, నిర్వహించింది. మరి ఇప్పుడు మరి ఎలక్షన్స్కు ముందు వచ్చిన నోటిఫికేషన్లో మరి ప్రకటించిన ఖాళీలు 5,089. చాలా జాగ్రత్తగా గమనించండి, 5,089 జాబ్స్. యాక్చువల్గా విద్యాశాఖ ప్రతిపాదించిన ఖాళీలు 9,370. కనుక ఈ డేటాను జాగ్రత్తగా విశ్లేషిస్తే ఈ 5,089 పోస్టుల కన్నా ఎక్కువ పోస్టులు, వీలైతే 9,370 మినిమం, మ్యాక్సిమం ఒక 12,000 నుంచి 13,000 పోస్టులతో కూడుకున్న డిఎస్సి ఈ 6 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే విద్యాశాఖ ప్రతిపాదించిన ఖాళీలు 9,370 ఉన్నాయి కాబట్టి 2024 జూన్లోగా రిటైర్డ్ అయ్యేటువంటి ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు. ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ తర్వాత చాలామంది ఎస్జిటి ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధిస్తారు కాబట్టి మరి కొన్ని ఎస్జిటి ఖాళీలు కూడా పెరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు మనకు మెగా డిఎస్సి అంటే ఎక్కువగా ఊహించుకోకుండా రియాలిటీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక 12,000 13,000 పోస్టులతో నోటిఫికేషన్ రానుంది. మీ మొదటి ప్రశ్న, ఎలక్షన్స్కు ముందు ఇచ్చిన డిఎస్సి రద్దు చేస్తారా? చూడండి, దాదాపుగా ఒక 2 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చాయి, కానీ ఎలక్షన్స్ ఉండడం వల్ల అవి పోస్ట్పోన్ కావడం జరిగింది. కనుక ఆ నోటిఫికేషన్ రద్దు చేయకుండానే అనుబంధంగా ఈ 5,000
89 పోస్టులకు ఒక 8,000 లేకుంటే 9,000 పోస్టులు యాడ్ చేస్తూ గరిష్టంగా ఒక 12,000 13,000 కనిష్టంగా 9,000 పోస్టులతో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో కూడా మెగా డిఎస్సి ప్రస్తావన వచ్చింది కాబట్టి. రెండోది ఏంటంటే 2024 జూన్ వరకు తీసుకున్న కొన్ని రిటైర్మెంట్స్ ఉన్నాయి. ఈ పోస్టులలో మోడల్ స్కూల్ టీచర్ జాబ్స్ కూడా ఉన్నాయి. కనుక మోడల్ స్కూల్స్లో ఉండేవి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఉండేటువంటి పోస్టులు, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, జిల్లా ఒక యూనిట్గా ఉపాధ్యాయులను భర్తీ చేస్తుంది 1995 నుంచి. సో 1995 నుంచి 2023 వరకు తీసుకుంటే మెగా డిఎస్సి ఒక 2008లో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి రానుంది. కనుక మీరు గత నోటిఫికేషన్ రద్దు చేయరు, కానీ దానికి అనుబంధంగా పోస్టుల సంఖ్య పెంచుతారు. సార్, పోస్టుల సంఖ్య పెంచినప్పుడు మరి జిల్లాల వారీగా మరి రిజర్వేషన్లు మారుతాయి కదా, రోస్టర్ పాయింట్స్ మారుతాయి కదా. ఎస్, మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 15,000 జాబ్స్ మెగా డిఎస్సి రూపంలో ఇచ్చారనుకోండి, ఉండే జిల్లాలు 33 జిల్లాలు. కనుక ప్రతి జిల్లాలో కనిష్టంగా 300 నుంచి గరిష్టంగా ఒక 500 వరకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిలో సగం జాబ్స్ ఎస్జిటికి సంబంధించిన పోస్టులు ఉంటాయి, గుర్తుంచుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు నిరాశపడొద్దు, మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. కేజీబీవీలో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి, మోడల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి, ఎస్జిటి వాళ్ళకు ఉండవు. గురుకులాలను కూడా ఎక్కువగా బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఈ రాబోయేటువంటి మెగా డిఎస్సిలో ఎక్కువ పోస్టులు మరి ఎస్జిటి పోస్టులు ఉండే అవకాశం ఉంది. కనుక మీరు ఒక వాస్తవం గ్రహించండి. ఆ వాస్తవం ఏంటంటే మెగా డిఎస్సి అంటే 0 పోస్టులు ఉన్న జిల్లాలో 100 పోస్టులు ఏమి రావు. 0 పోస్టులు ఉన్న చోట ఒక 20 పోస్టులు రావచ్చు, ఒక 20 పోస్టులు ఉన్న చోట ఒక 50 పోస్టులు రావచ్చు. కానీ 0 నుంచి 100 అమాంతంగా పోస్టులు పెరగవు. అయినప్పటికి కూడా నిరాశపడొద్దు. మీ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉన్న ఆ పోస్టు నాదే అయినటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు చదవడానికి ప్రయత్నించండి. తర్వాత ఇంకొక ప్రశ్న, సార్ ఈ డిఎస్సికి ముందు టెట్ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉందా? అంటే టెట్ ప్రతి 6 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాలి. కనుక టెట్ పరీక్ష ఇంకా 6 నెలలు కాలేదు కాబట్టి ఇంకొక కొత్త టెట్ నోటిఫికేషన్ డిఎస్సికి ముందు వేసే అవకాశం లేదు. కానీ నిరుత్సాహపడవద్దు, ఎందుకంటే సీటెట్ ఉంది కాబట్టి. మరి జనవరిలో జరిగేటువంటి సీటెట్ను చాలా సీరియస్గా తీసుకొని పేపర్ 1 అభ్యర్థులు, పేపర్ 2 అభ్యర్థులు సీటెట్ క్వాలిఫై కావడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ సీటెట్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ కష్టంగా ఉంటే మా ఎమిలీ అకాడమీ యాప్లో దానికి సంబంధించిన కోర్సు ఉంది, ఒక అద్భుతమైన కోర్సు. ఆ కోర్సు మీరు తీసుకోవడం వల్ల ఈ తక్కువ టైంలో సీటెట్ క్వాలిఫై కావచ్చు. సరే, ఇక్కడ సీటెట్ ప్రిపేర్ కానీ టెట్ డిఎస్సికి ముందు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ అదొక సాగతీత ప్రక్రియ అవుతుంది. టెట్ కండక్ట్ చేయాలి, టెట్ తర్వాత మళ్ళీ డిఎస్సి వేయాలి. కనుక టెట్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఏదైనా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే తప్ప. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ డిఎడ్ బిఎడ్ వాళ్ళకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఏదైనా టెట్ వేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ప్రశ్న, బిఎడ్ అభ్యర్థులకు ఎస్జిటి అవకాశం ఇస్తారా? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం బిఎడ్ వారికి ఎస్జిటి జాబ్లకు పర్మిషన్ ఇవ్వరు. డిఎడ్ వాళ్ళు మాత్రమే ఎస్జిటి జాబ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఆబ్జెక్టివ్ పెట్టుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి? తెలుగు పండిట్ ప్రిపేర్ కావాలా? స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలా? సోషల్ ప్రిపేర్ కావాలా? మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఒకటే ఒక లక్ష్యం పెట్టుకోండి. ఇక్కడ పోస్టుల సంఖ్యతో సంబంధం ఉండొద్దు. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఏ సబ్జెక్ట్ పైన నీకు బాగా పట్టుంది, తక్కువ టైంలో ఏ సబ్జెక్టు నువ్వు బాగా చదవగలుగుతావు అనేది దృష్టిలో ఉంచుకోవాలి. కానీ ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోవద్దు. ఎస్జిటి అభ్యర్థులకు ఒకటే ఆప్షన్ ఉంది, ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ కావాల్సింది ఎస్జిటి మాత్రమే. ఆ తర్వాత ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరూ ఆందోళన చెందే మరొక అంశం,
మరి మొన్న డిఎస్సిలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా? చాలా ఇంపార్టెంట్. చూడండి, 1995 నుంచి 2023 వరకు జరిగిన డిఎస్సిలలో మారని సబ్జెక్టులు ఏంటంటే కంటెంట్ మారలేదు, మెథడాలజీ లేక పెడగాజీ మారలేదు. ఇవి కామన్ సబ్జెక్ట్స్. కనుక కంటెంట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? మొన్న ఇచ్చినటువంటి డిఎస్సిలో దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే 44 మార్కులు, 16 మార్కులు ఈ యొక్క పెడగాజీకి సంబంధించి. సో టోటల్ దాదాపుగా ఒక 60 మార్క్స్ ఈ రెండు సబ్జెక్ట్స్కి ఉన్నాయి అవుట్ ఆఫ్ 80. ఇక రిమైనింగ్ 20 మార్క్స్ ఏంటి? జీకే మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. గత డిఎస్సిలతో పోలిస్తే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సిలబస్ మార్చడం జరిగింది. కొన్ని ఎక్కువ టాపిక్స్ ప్రజెంట్ డిఎడ్ బిఎడ్ కరికులంకి సంబంధించినవి చేర్చారు. కనుక ఒకవేళ సిలబస్ ఏమన్నా మారితే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో అదనంగా చేర్చిన టాపిక్స్ మార్చొచ్చే కానీ స్థూలంగా ఈ సబ్జెక్ట్స్ అయితే మార్చరు. కనుక మీ డౌట్ అనేది మనసులో నుంచి సందేహం అనేది తీసివేసుకోండి. ఎందుకంటే కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, మరి సబ్జెక్ట్ పెడగాజీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఎస్జిటి అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే కంటెంట్ చదవాలి. చదివేటప్పుడు ఇంగ్లీష్, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఈ 5 కంటెంట్లు చదవాలి. మరి దాదాపుగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ 5 కంటెంట్లను ఎలా బోధించాలో మీరు డిఎడ్లో నేర్చుకున్న పెడగాజీ కూడా నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకోవడం వల్ల పెడగాజీకి దాదాపుగా ఒక 15 మార్క్స్, ఈ కంటెంట్కు 45 మార్క్స్, ఈ రెండు కలిపితే 60 మార్క్స్, ఏమాత్రం మార్పు ఉండదు. ఇంకా జీకే 10 మార్క్స్ ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఉంటుంది. సో ఈ 10 మార్క్స్ సంబంధించిన టాపిక్స్ ఏవైనా క్రొత్తవి చేర్చారు కానీ ఉన్నవి ఏమైనా తగ్గించే అవకాశం ఉంది. తగ్గించినా తగ్గించకపోయినా మీరు ఈ సిలబస్కు సంబంధించినటువంటి ప్రామాణికమైన పుస్తకాలు నేను చెప్పిన విధంగా ఫాలో కండి. కంటెంట్కు సంబంధించి ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఎస్జిటి అభ్యర్థులు, మరి దాదాపుగా 6th క్లాస్ టు ఇంటర్ వరకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలు సేకరించండి. అవి ప్రతిరోజు మీరు ఒక ప్లాన్ ప్రకారం చదవండి. ఇక పెడగాజీ, అది కూడా ప్రజెంట్ బిఎడ్ డిఎడ్లో ఉండేటువంటి సబ్జెక్ట్ పెడగాజీ బుక్స్ సేకరించండి. అవి మీరు చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో చాలా ప్రామాణికమైన క్లాసెస్ ఉన్నాయి ఈ మెథడాలజీ పెడగాజీకి సంబంధించి. ఇక జీకే ఎట్లా ప్రిపేర్ కావాలి? స్టాక్ జీకే ప్రిపేర్ అయ్యేటప్పుడు చూడండి, 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు సోషల్ స్టడీస్ బుక్, 6th టు 10th వరకు జనరల్ సైన్స్ బుక్స్ బాగా చదవండి. అది స్టాక్ జీకే. దాంతోపాటు గత 2 ఇయర్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించండి. ఇది జీకే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. కంటెంట్కి సంబంధించి నేను చెప్పాను, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఎస్జిటి అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు 6th క్లాస్ టు 12th క్లాస్ వరకు కంటెంట్ బుక్స్ సేకరించుకోవాలి. ఇక కొత్తగా మారిన సబ్జెక్టు పిఐఈ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. చూడండి, ఇక్కడ ఇటీవల వచ్చిన నోటిఫికేషన్కు సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ కూడా పిఐఈలో మేము రూపొందించి ఒక ప్రామాణికమైన కోర్సు డెవలప్ చేశాము. ఈ కోర్సు కావాలంటే మీరు వెంటనే ఎమిలీ అకాడమీ అని మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో స్టోర్ అనే ఫోల్డర్లో జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీకి సంబంధించిన వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అవి ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. మీకు ఒకవేళ అర్థం కాని అంశాలు కూడా చాలా సింపుల్గా మేము ఈ టాపిక్స్లో వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఒక ఉద్యోగం వచ్చిన వ్యక్తికి, ఉద్యోగం రాని వ్యక్తికి ఒకటే ఒక తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటంటే డేరియస్ ఫోరక్స్ అనేటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ పేరు
డూ ఇట్ టుడే. ఈ పుస్తకంలో వాయిదా మనస్తత్వాన్ని ఎలా జయించాలి, ప్రోక్రాస్టినేషన్ను ఎలా జయించాలో రచయిత వివరించడం జరిగింది. కనుక నువ్వు చేస్తున్న పని యొక్క విలువ గుర్తించాలి, మీ పట్ల మీకు అపనమ్మకం ఉండొద్దు, ఫెయిల్యూర్ అవుతామనేటువంటి భయం వద్దు, సాకులు వెతకొద్దు. అప్పుడు మీరు వాయిదా మనస్తత్వాన్ని జయిస్తారు. హైదరాబాద్లో ఒక సామెత ఉంది, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. రేపటి పనిని ఈరోజు చేయాలి, ఈరోజు పనిని ఇప్పుడే చేయాలి. మెగా డిఎస్సి ప్రిపరేషన్ ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ఎమిలీ అకాడమీలో ఉండే ఈ ప్రామాణికమైన వీడియో క్లాసెస్ ద్వారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. చూడండి, డేరియస్ ఫోరక్స్ డూ ఇట్ నౌ. డేరియస్ ఫోరక్స్ డూ ఇట్ నౌ అనేటువంటి గ్రంథంలో వాయిదా మనస్తత్వాన్ని జయించాలంటాడు. కనుక జాబ్ వచ్చిన వ్యక్తికి, జాబ్ రాని వ్యక్తికి మధ్య ఉండే ఫాయిదా ఏంటంటే వాయిదా. కనుక మా ఫ్రెండ్ చెప్పాడు, మా క్లాస్మేట్ చెప్పాడు అని వాళ్ళ మాటలు నమ్మకుండా 25 సంవత్సరాల బోధన అనుభవం ఉంది డిఎస్సికి సంబంధించి. సో మాలాంటి ఎక్స్పర్ట్స్ ఈ యూట్యూబ్ ఛానల్, ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో చూడడం వల్ల ఒక మంచి గైడెన్స్ లభిస్తుంది. కనుక వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కనుక ఈ డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, దాని ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలి, బ్లూ ప్రింట్ ఎట్లా ఉండాలి, అర్థం కాని టాపిక్స్ ఎలా నేర్చుకోవాలి మొదలైనటువంటి టెక్నిక్స్తో నేను మరొక వీడియో చేస్తాను త్వరలో. కనుక ఇప్పటి వరకు మీకున్న కొన్ని సందేహాలు ఈ వీడియో ద్వారా నేను క్లారిఫై చేశాను. ఈ యొక్క క్లాసులో మీరు నేర్చుకున్నది ఏంటంటే, ఉద్యోగం వచ్చిన వ్యక్తికి, ఉద్యోగం రాని వ్యక్తికి మధ్య ఉండే తేడా. ఉద్యోగం వచ్చిన వ్యక్తి, జాబు సాధించే వ్యక్తి ఎప్పుడు కూడా తన ప్రిపరేషన్ను వాయిదా వేయడు. తెలివితేటలు ఉంటాయి, జ్ఞాపక శక్తి ఉంటాయి. కేవలం ఈ ప్రోక్రాస్టినేషన్ అనేటువంటి మనస్తత్వంతో, వాయిదా మనస్తత్వంతో కొంతమంది జాబ్ తెచ్చుకోరు. కనుక ఈ వాయిదా మనస్తత్వాన్ని విడనాడి వెంటనే ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. దానికి ముందుగా మీరు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గతంలో డిఎస్సి పైన నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసులు వింటూ ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.